వృశ్చిక రాశి వారికి 21 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు, అంటే ఆంగ్ల సంవత్సరము ఆఖరి రోజు వరకు. తదుపరి కొత్త సంవత్సరం అంటే 2025వ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ 11 రోజులు ఈ వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి జన్మంలోనే బుధుడు సంచారం జరుగుతుంది. జన్మంలో బుధుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెము అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, కొంచెం చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విషయంలోనూ కొంచెం వెనకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. అలాగే శాస్త్రజ్ఞానంలో కూడా కొంచెము ఈ వెనకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. మీ తెలివితేటలంతా కూడా అంత ఉపయోగపడవండి. మీరు ఎంత తెలివైన వారు నాకు తెలుసు, కానీ అంత ఉపయోగంలోకి రావు. అలాగే మాతామహులు అంటే తల్లి గారి యొక్క తండ్రి, తాతగారు, అదే మాతామహులు అంటే అమ్మమ్మ గారు, తాతగారు, వాళ్ళకి కొంచెము అనారోగ్య పరిస్థితులు పొడసూపేటటువంటి అవకాశం బుధుని యొక్క సంచారం తెలియజేస్తూ ఉన్నది. ఇకపోతే ద్వితీయంలో రవి యొక్క సంచారం, ఇది కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. ఆరోగ్య విషయంలో దెబ్బతీస్తుంది. కుటుంబంలో వారందరికీ చిన్న జలుబో దగ్గో ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటుంది. అలాగే కుటుంబ విషయంలో, ధన విషయంలో వెనకబడతనం ఉంటుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది. ఇంట్లో అందరికీ ఏదో ఒక అనారోగ్య సమస్య, చిన్నపాటిదే, పెద్ద భయంకరమైనటువంటి ఏమి కాదు, కానీ చిన్నపాటి అనారోగ్యం ఇంట్లో అందరికీ కూడా పొడచూపేట అవకాశం. వైరల్ ఫీవర్ అనో లేకపోతే దగ్గో, జలుబో, జ్వరమో ఇంతవరకు ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు పొడచూపేట అవకాశం ద్వితీయ స్థానంలో ముఖ్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ విషయమైన ఫలితాలన్నీ రవి ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ, చతుర్థ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఈ 2 స్థానాల్లోనూ కూడా ఆయన మీకు మంచి ఫలితాలు ఇస్తారు. ఇక తృతీయంలో ఉన్నప్పుడు అందరి సహాయ సహకారాలు అందుతాయి. చతుర్థంలోకి వచ్చినప్పుడు పిల్లల విద్యా విషయంలోనూ, లేకపోతే మీరే విద్యార్థి అయినట్టయితే మీరు విద్యలో ఉండటము, అలాగే చక్కగా వాహనం ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవటము, ఇంట్లో గృహ సౌఖ్యాలు, అన్ని సౌఖ్యాలు పొందటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లలిత కళలో ప్రవేశం ఉన్నట్టయితే బాగుంటుంది. అలాగే శుక్రుడు కూడా వీరికి అనుకూలమైన పరిస్థితి, అంటే షేర్ మార్కెట్లో ఉండేటటువంటి వారికి, సినీ రంగంలో ఉండేటువంటి వారికి శుక్రుడు ప్రత్యేకించి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. పల్లెటూరులో వివిధ రకాల ఈ లలిత కళ్ళకు సంబంధించి పల్లెటూరులో రకరకాల ప్రక్రియలు వారికి, ఇక్కడ వీరికి, టీవీ రంగంలో ఉన్న వారికి, అందరికీ కూడా మాధ్యమాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం శుక్ర భగవానుడు కలుగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే పంచమ స్థానంలో, చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం అర్ధాష్టమ శనిగా మనం పరిగణిస్తాము. ఈ అర్ధాష్టమ శని అనేది కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి శని వల్ల కలుగుతూ ఉంటాయి. అంచేత ఆరోగ్య విషయం కావచ్చు, చతుర్థ స్థానం కాబట్టి పిల్లల విద్య విషయంలో కావచ్చు, అలాగే నా భూమికి సంబంధించినటువంటి ఈ రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంచెం సేవకా వృత్తితో జీవించేటటువంటి వారికి వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైన అజీర్ణం లాంటి చిన్న ఇబ్బందులు, ఆరోగ్య విషయాలు, కొంచెం కష్టమైన ఇట్లాంటివన్నీ కూడా మనకి శని భగవాన్ యొక్క చతుర్థ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారము అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. ఇక్కడ సంతాన విషయంలో ఆయన కూడా సంతాన విషయంలోనే చదువు మీద శ్రద్ధ తగ్గించడము, ఆటల మీద శ్రద్ధలు పెరగటము, తద్వారా ఆటల్లో గాయాలు తగిలించుకోవటము, తద్వారా కొంచెం ధన వ్యయాలు, ఈ మొత్తం మీద పిల్లల విషయంగా కొంచెం చాలా చికాకులు కలిగించే పరిస్థితి అంతా రాహుగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో దోమలు బెడద, బల్లులు బెడద, బొద్దింకలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఇక రాహు వల్ల. ఇకపోతే షష్టమ స్థానంలో గురు సంచారం కూడా మంచి ఫలితములను ఇవ్వజాలడు. 6వ స్థానంలో గురు యొక్క ఫలితాలు, మీరు దేనికోసం డబ్బుకి ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పుల కోసం ప్రయత్నం చేస్తుంటే అప్పు ఓ పట్టాన పుట్టదు. అది బ్యాంకు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 10-11 రోజుల్లో మీకు అప్పు పుట్టడం కూడా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం అపకీర్తి, కొంచెం డబ్బులు గురించినటువంటి
అంటే సరి అయిన టైంకి ఇస్తానన్న టైంకి ఇవ్వకపోవటం వల్ల అవతల వాళ్ళు మీరు కలహించుకునేటటువంటి అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి 6వ స్థానంలో గురువు యొక్క సంచారంగా తీసుకుంటే. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అంటే యాక్చువల్గా నిజానికి ఉన్నటువంటిది భాగ్యస్థానమే కానీ వక్రగతిలో ఉన్న కారణంగా 8వ స్థాన స్థితిని చూసుకున్నట్టయితే 8వ స్థానంలో కొంచెం మనిషికి గాయాలు, యాక్సిడెంట్స్ అవి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంచేత వాహనం నడిపేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, ఎందుకంటే అందరూ పిల్లవాళ్ళకు కూడా బైకులు ఇచ్చేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్లే కాదు, ఆలోచనారహితంగా ఏమి అక్కడ పని ఉన్నా లేకపోయినా అంత స్పీడ్గా వెళ్ళాల్సిన పని ఏముంటుందండి? ఊరు మధ్యలో 60-70 వెళ్ళాల్సిన పని లేదు. అందరూ అలాగే ఉన్నారు. బండిని కంట్రోల్ చేయనటువంటి పిల్లలకు కూడా తల్లిదండ్రులకు మరి వాళ్ళకే తెలిసి ఉండాలి. ఆ పిల్లవాడు కంట్రోల్ చేయగలడా? వాడికైతే పర్వాలేదు, నీ కొడుకు కాబట్టి, ఎదరోడికి ఏదో ప్రమాదం. ఇటువంటి పిల్లలందరికీ బళ్ళు ఇవ్వటం ఇట్లాంటి కొంచెం ఆలోచన వివేకంతో ఆలోచించి పిల్లలకు బండి ఇవ్వండి. ఆ వయసు ఉందా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, పూర్తిగా వచ్చా రాదా తెలుసుకుని ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇవ్వలేదంటే పిల్లవాడు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు. అవన్నీ కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఆ పిల్లల వల్ల మీ పిల్లవాడికి జరగకూడదు, జరిగితే ఏంటి ఆలోచించండి. కాలు చేయకపోతే ఏంటి, జీవితాంతం బాధపడాలి. వివేకంగా ప్రవర్తించండి. ఈ సమస్త జనులకి నా యొక్క విజ్ఞప్తి. ఏదో వృశ్చిక రాశి గురించి మనం చెప్పుకుంటున్నాం, వృశ్చిక రాశి వారికే కాదండి, ప్రపంచంలో అందరికీ కూడా. అంచేత బండిని ఆపగలిగే శక్తి ఉండాలి. ఎంత ఏం పని ఉండదండి అక్కడ. సరదాగా బండి దొరికింది కదా అని వెళ్ళిపోతాడు 60లో, 70లో, 80లో. వాడి వల్ల అంతసేపు వాడి వల్ల అవుతుందా కంట్రోల్ చేయడానికి? అది ఆలోచించండి. కొంత దీర్ఘంగా ఆలోచించండి. ఏదో ఒక్క నిమిషం ఆహా నన్ను నవ్వటం, మా పిల్లవాడు బండి వచ్చేసి ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేయమాకండి. చక్కగా ఆలోచించి ఆ విధంగా ఇక్కడ మనకి అష్టమంలో కుజుడిగా తీసుకున్నట్లయితే కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఏకాదశి స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. ఏకాదశి స్థానంలో కేతు సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంది. లాభస్థానంలో ఏ గ్రహమైనా గోచార రీత్యా అయినా జాతక రీత్యా అయినా కూడా శుభఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కొంచెం ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో వారు కొంచెం సహకారం చేస్తూ ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఏ వ్యవహారం మొదలెట్టినా కొంచెం విజయవంతంగా పూర్తి చేయడానికి కేతు వంతుగా కేతు గ్రహం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా వీరికి ఏంటంటే శుక్రుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు, ఇకపోతే కేతు ఒకరు అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా కొంచెము వ్యవహారం నడుపుకోండి. రోజు నవగ్రహ పూజ కూడా చేసుకోండి, స్మరించుకోండి. తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఆచితూచి ఖర్చు పెట్టండి, ఆచితూచి మాట్లాడండి. ఏ పని చేసినా నిదానించి ఆలోచించి చెయ్యండి. ఇది నా యొక్క విజ్ఞప్తి. అలాగే రోజు నవగ్రహ పూజ చేసుకోండి. అంత సఫలంగా జరుగుతుంది. శుభం భూయాత్.